हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय श्री कृष्ण परमात्मा जी అందరికీ నమస్తే అండి హరే కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ సో అందరికీ వందనాలు సో భక్తులందరికీ శ్రీరామ భక్తులకి కృష్ణ భక్తులకి వైష్ణవ భక్తులకి తర్వాత శివ భక్తులకి అదేవిధంగా శ్రీ రంగనాయక స్వామి భక్తులు కూడా వందనాలు సాయిబాబా భక్తులకి ఇంకా వెంకటేశ్వర స్వామి భక్తులకి ఆంజనేయ స్వామి భక్తులకి ఆల్ హిందూ డెవోటీస్కి నమస్కారం వందనాలు వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్ అదేవిధంగా ఇంకో ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ ఛానల్ ఇప్పటివరకు నా ఛానల్స్లోని వీడియోస్ టెంపుల్స్ దర్శన వీడియోస్ మీరు యూట్యూబ్లో కొట్టినప్పుడు కానీ మీరు ఏదైనా వీడియోస్ టెంపుల్ వీడియోస్ చూసినప్పుడు నా ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నేను కోరుకునేది నేను రిక్వెస్ట్ చేసినది అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా యొక్క ఛానల్ దయచేసి ఎప్పుడైనా ఈ వీడియో చూసినప్పుడైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇమీడియట్గా వీడియో చూసేటప్పుడే ముందు వీడియో కింద సబ్స్క్రైబ్ పెట్టుకుంటుంది రెడ్ కలర్లో దానికి నొక్కండి నొక్కేసి పక్కనే బెల్ ఐకాన్ నొక్కేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది ఎందుకంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే బెల్ ఐకాన్ తట్టేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో టెంపుల్ దర్శన వీడియో మీరు మిస్ కాకుండా చూడవచ్చు సో అది నేను కోరుకుంటున్న రిక్వెస్ట్ అదేవిధంగా మీరు వీడియో చూసేటప్పుడు ఎక్కడికైనా స్కిప్ చేయొద్దండి వీడియో కంటిన్యూగా అట్లే చూస్తాను లేదంటే మీరు స్కిప్ చేసి మీరు ఏదైనా సమాచారం కూడా పూర్తి కంటెంట్ కూడా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు సో కొద్దిగా నేను చెప్పే విషయాలను పూర్తిగా మీకు అర్థం కావు సో మిస్ అయిపోతారు సో అందువల్ల స్కిప్ కాకుండా వీడియో ఏ వీడియో చూసినా నా యొక్క ఛానల్లో ఏ వీడియో చూసినా మీరు స్కిప్ కాకుండా చూడండి దయచేసి మీరు చేసిన గొప్ప మద్దతు గొప్ప సపోర్ట్ అదొకటండి స్కిప్ కాకుండా చూడండి అప్పుడు మీకు చక్కగా పూర్తిగా అంత అర్థమవుతుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే ఇది వచ్చేసి అద్దంకి అండి అద్దంకి ఊరిలో కాకానిపాలెం అండి అద్దంగుల కాకానిపాలెంలో శ్రీ రంగనాయక స్వామి దేవస్థానం చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది విశాలమైన ప్రదేశం చాలా చిన్న టెంపుల్ అయినా చాలా అద్భుతంగా ఉంటుంది ధ్వజస్తంభం ఉంటుంది చూడండి ధ్వజస్తంభం చక్కగా ఉంటుంది ధ్వజస్తంభం ఉంటుంది బాగుంటుంది సో మీరు వచ్చిన వెంటనే మీకు ఎంట్రన్స్ ప్లేస్ చూపిస్తాను చూడండి సో ఇక్కడ బోరింగ్ కూడా ఉంది సో కాలు చేతులు కడుకోవడానికి బోరింగ్ కూడా ఉంది మీరు స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా ఉదయం సాయంత్రం కూడా ఇప్పుడు దర్శనం చేసుకున్నప్పుడు సో మీరు వచ్చినప్పుడు ఈ టెంపుల్కి పూజారి ఉన్న సమయంలో రండి సో పూజారి అన్నప్పుడు మాకు దర్శనం కలుగుతుంది మనకు తీర్థప్రసాదం ఇస్తారు స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అయితే బయట నుంచి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోవాల్సి వస్తుంది సో ఎంట్రన్స్ ప్లేస్ ఓకే సో మీరు రేణింగవరం పోయే రూట్లోనే మీకు రేణింగవరం పోయే రూట్లో కొద్దిగా వెళ్తారు రైట్ తిరిగితే మీకు అక్కడ వాటర్ క్యాన్ కొద్దిగా కనిపిస్తుంది షాపు ఆ షాప్ పక్కన ఎదురుగానే ఈ కనిపిస్తుంది ఎంట్రన్స్ ఓకే శ్రీ రంగనాథ స్వామి సో బోరింగ్ ఉంటుంది సో కాలు చేతులు కట్టుకుని నేరుగా ఇట్లా వచ్చేయండి ఈ ముఖద్వారం నుంచి మీరు ఎంట్రన్స్ రావచ్చు అంటే కొంత సైడ్ నుంచి తిరుగుతారు మీరు ముఖద్వారం నుంచి ఎంటర్ అయిపోయి లోపల సైకిల్ పెట్టుకుంటాను సైకిల్ మీద సో సైకిల్ ప్లేస్ చూసారు సో సైకిల్ మీద వస్తున్నది నేను టెంపుల్ దర్శన యాత్ర అండి సైకిల్ మీద వెళ్తూ సైకిల్ మీద తిరుగుతూ సైకిల్ మీద తొక్కుతూ దేవాలయాల దర్శనార్థి తీసుకుంటాను నా యొక్క దేవాలయాల దర్శనార్థికి సైకిల్ మీద వెళ్తూ దేవాలయాల దర్శనార్థికి నాకు సపోర్ట్ ఇవ్వండి నాకు హెల్ప్ చేయండి నా యొక్క ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా మీకు ఈ యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చింటాను సో దయచేసి చూసి ఫోన్పే గూగుల్ పే నెంబర్కి మీకు తోచిన సాయం విరాళాలు ముందు ప్రాధాన్యత ఏంటంటే దేవాలయానికి వచ్చినప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళినా సో ఆ దేవాలయానికి మీరు ఏదైనా విరాళాలు ఇవ్వన్నా ఆ యొక్క గుడి నిర్వహణకి పూజా కార్యక్రమాలకి అంటే అన్నదాన కార్యక్రమాలకి మీ ఇంట్లో ఏదైనా పిల్లల నామకరణం కానీ పిల్లల పుట్టినరోజు కానీ సో ఎవరైనా పెద్దవాళ్ళ యొక్క బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ అంటే మ్యారేజ్ యానివర్సరీస్ కానీ ఇట్లా ఏదైనా పెళ్ళిళ్ళు పుట్టినరోజులు నిశ్చితార్థాలు ఇలాంటి ఫంక్షన్లు శుభకార్యాలు సో పండుగలు పబ్బాలు ఉన్నప్పుడు మీరు ఏదైనా దేవస్థానం తరఫున ఏదైనా అన్నదానం చేయాలన్నా దేవస్థానానికి ఏదైనా విరాళాలు ఇవ్వాలన్నా సో గుడి అభివృద్ధికి నిర్వహణకి తప్పకుండా ఈ యొక్క దేవస్థానం యొక్క ధర్మకర్త కానీ ప్రధాన అర్చకులను సంప్రదించి సో వాళ్ళకి ముందు ప్రధాన ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి దేవస్థానానికి సాయం చేయండి విరాళాలు ఇవ్వండి సో రసీదు ఇస్తారు సో అప్పుడు మీకు మంచి పుణ్యం వస్తుంది మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ మంచి పుణ్యం వస్తుంది మీకు ఎలవెల్ల ఈ యొక్క శ్రీ రంగనాథ స్వామి యొక్క అనుగ్రహం అదేవిధంగా ఏ దేవస్థానానికి వెళ్తారో ఆ యొక్క స్వామి భగవంతుడు ఒకటి ఎక్కడ రూపాయలు ఎగరే సో అవతార భగవంతుని యొక్క అవతారం ఏదైతే ఉందో ఆ అవతారం తగ్గట్టుగా అక్కడ దేవాలయం ఉంటుంది కాబట్టి ఆ దేవాలయంలో ఉన్నటువంటి స్వామి తరఫున మీకు అనుగ్రహం కలుగుతుంది సో స్వామివారి యొక్క కృపా కటాక్షం ఎలవేళ ఉంటుంది మీకు ఎప్పుడు శుభం జరుగుతుంది విజయం దక్కుతుంది విజయం కలుగుతుంది అదేవిధంగా మీకు మీరు కోరింది అంతా నెరవేరుతుంది అంటే కోరికలు ఎక్కువ కోరుకోకూడదు స్వార్థం ఉండొచ్చు కానీ కోరికలు తక్కువ కోరుకోవాలి సో కోరికలు నశింపజేసుకోవాలి తక్కువ ఉండాలి ఎందుకంటే చనిపోయేంత వరకు కోరికలు ఎప్పుడు ఎవరికి తెరువు ఎవరికి మీకైనా నాకైనా ఎవరికైనా సో ఈ లోకంలో అనేది సో కోరికలు తగ్గించుకొని సో ఎవరిని శరణ మాత్రం పొందాలి భగవంతుడు ఒకడైనా ఏ యొక్క భగవంతుని యొక్క అవతారం దేవస్థానానికి వెళ్ళినా మీరు కోరుకోవాల్సిన శరణ మాత్రమే సో అది విషయం శ్రీ రంగనాయక స్వామి దేవస్థానం
సో కాకానిపాలెం అద్దంకండి. సో తప్పకుండా మీరు నా యొక్క టెంపుల్ దర్శన యాత్రకి నాకు సపోర్ట్ ఇవ్వండి. సో నాకు హెల్ప్ చేయండి. నాకు ఫోన్పే, గూగుల్ పే నెంబర్ మీకు వచ్చిన సాయము చేయండి. మీరు ఎట్లా గుడికి విరాళాలు ఎట్లా ఇస్తున్నా నా యొక్క టెంపుల్ దర్శన యాత్ర కూడా ఇవ్వండి. సో నేను కూడా చాలా వరకు మీకు మంచి కంటెంట్, మంచి ఇన్ఫర్మేషన్, సో ఏ ఊరిలో ఎటువంటి టెంపుల్స్, హిందూ టెంపుల్స్, దాన్ని ఎలా దర్శించుకోవాలి, సో దాని యొక్క ఆలయ విశిష్టత, ఆలయ చరిత్ర ఏంటి మనకు అక్కడ ఉన్నటువంటి ప్రకారం మీకు అందజేస్తాను. సో మీరు ఏ టైంలో మీరు దర్శించుకోవచ్చు, ఉదయం సాయంత్రం మనం ఏ టైంలో వెళ్తే దేవస్థానంలో మనకు ఆలయ విశిష్టత, ఆలయ ప్రత్యేకతలు అన్ని తెలుసుకోవచ్చు. సో తప్పకుండా నా యొక్క టెంపుల్స్ జర్నీ లైఫ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. నా యొక్క టెంపుల్స్ దర్శన యాత్రకి సైకిల్ మీద వెళ్తూ టెంపుల్ దర్శన యాత్రకి మీరు హెల్ప్ చేయండి. సో మీకు వచ్చిన సార్ మీరు ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి పంపించండి. సో అది మేము దారి ఖర్చులకి వాటికి ఉపయోగిస్తాం. అదేవిధంగా మీకు మీ గోత్రనామం మీరు ఏమైనా ఫోన్పే, గూగుల్ పేలో తెలియజేస్తే మీ పేరు, గోత్రనామం, సో మీ పేరు ఎందుకంటే అర్చనల అభిషేకాలు కూడా దాదాపు కొన్ని ఇస్కాన్ టెంపుల్స్ కానీ, శివాలయంలో కానీ, రామాలయంలో కానీ ఇట్లా, సో ఇలాంటి రంగనాథ స్వామి దేవస్థానంలో ఎక్కడైతే మనకు పూజలు అందుబాటులో ఉన్నారో అక్కడ తప్పనిసరిగా జరుగుతాయి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా చేపిస్తాం. ఎందుకంటే మీరు ఇచ్చిన అమౌంట్ని బట్టి మేము తప్పకుండా అభిషేకం చేపిస్తాం. వద్దు అంటే మీరు మాకు దారి ఖర్చులకి ఇట్లా ఇతర వసతికి, ఫుడ్కి, సో ఇతర ఖర్చులకి, మెయింటెనెన్స్కి వాటింటికి ఇవ్వచ్చు. ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి అరుణాచల్ పోతున్నాం సైకిల్ మీద యాత్ర, దానికి సపోర్ట్ చేస్తున్నాం. మా దగ్గర ఉన్న డబ్బులు కూడా మేము కొంత పెట్టుకుంటాం. ఎందుకంటే సొంత ఖర్చులతో కూడా పెట్టుకుంటాం, సొంత కష్టపడి సంపాదించిన డబ్బులు ఉంటాయి. అదేవిధంగా మీరు ఇచ్చేటువంటి డబ్బులు ఇంకా బాగా చక్కగా భక్తితో, ఇంకా చక్కగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి, ఎందుకంటే మీరు డబ్బులు తీసుకుని మీరు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దర్శన యాత్ర లైవ్ దర్శన యాత్ర మీకు పుణ్యం ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు మీకు అన్ని మేలు చేస్తారు, శుభం కలుగుతుంది, సో విజయం సాధిస్తారు. ఇంకోటి ఏంటంటే మీకు పుణ్యఫలం వస్తుంది ఖచ్చితంగా. మీరు ఇట్లా దేవుడి దగ్గర మీరు బయట ఎంత విహారయాత్రలు కానీ, పిక్నిక్లు కానీ, సో ఏదన్నా జలసాలు కానీ మీరు ఎంత ఖర్చు పెట్టినా అది ఫలితం ఉండదు. ఏదంటే దేవుడి తరఫున పెట్టేటువంటి ప్రతి ఒక్క కార్యము సిద్ధిస్తుంది, విజయం సాధిస్తుంది, మీకు పుణ్యం వస్తుంది. సో అది దాన ధర్మాలు చేస్తారంటారు కదా అలా. ఎందుకంటే పుణ్యం కలగాలంటే మనం డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటే సరిపోతుంది. ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు తీసుకోవాలి. అందుకే అట్లా మనస్ఫూర్తిగా తీసుకుంటూ ఉండాలి కదా. కాబట్టి నార్మల్గా అడిగే విధానం కాదండి, నార్మల్గా అడగట్లేదు. ఒక దేవుని కార్యం తరఫున ఒక దేవాలయాలు దర్శించుకుంటూ, సో తీర్థయాత్రలు చేసుకుంటూ, సో ప్రతి ఒక్కరికి మంచి టెంపుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తూ నేను మిమ్మల్ని సపోర్ట్ ఇవ్వమని అంటున్నాను. అంతే తప్ప ఇంకే వేరే ఉద్దేశం కాదు. సో నేను వర్క్ చేసుకుంటాను, అదో ప్రత్యేకంగా మీరు ఎలా వర్క్ చేసుకుంటారో నాకు కూడా వర్క్ ఉంది. సో ఏంటంటే ఈరోజు ఏంటంటే లైఫ్లో ఒక గోల్ సాధించాలి, ఒక లక్ష్యం పెట్టుకున్నాను. సో కొద్ది రోజులైనా టెంపుల్స్కి వెళ్ళి, హిందూ టెంపుల్స్కి వెళ్ళి, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో మనకు తిరిగిన అన్ని రాష్ట్రాలు తగ్గట్టుగా మనం తిరిగి తెలుగు ప్రజలకి తెలియజేయాలి మంచి టెంపుల్స్, దానికి విశిష్టత, ఆలయ చరిత్ర, ఏ రూట్లో ఏ టెంపుల్స్ ఉంటాయి, ఎన్ని టెంపుల్స్ ఉంటాయి, ఏ టైంలో మన దర్శనం జరుగుతాయి, అక్కడ విశిష్టత ఏంది, ఆలయ చరిత్ర ఏంది, ఇలాంటివన్నీ తెలియజేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. సో అది ఒక సేవ చేయాలనుకున్నాను. అదేవిధంగా అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కానీ, ఏదైనా అన్నదాన కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ, ఇతర కార్యక్రమాలు ఉచితంగా సేవ చేయడానికి నేను ఈ యొక్క వర్క్ని, ఈ యొక్క సేవా కార్యక్రమం స్టార్ట్ చేశాను. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. ఆ యొక్క టెంపుల్ దర్శనానికి మీరు హెల్ప్ చేయాలని కోరుతున్నాను. ఓకే అండి. ఇంకా విషయానికి వస్తే శ్రీ రంగనాయక స్వామివారి దేవస్థానం కాకానిపాలెం అద్దంకి చూడవచ్చు. ఓకే, దానికి మీరు వీడియో పాస్ చేసుకుని చూసుకోండి దేని గురించి ఉండేది. సో ఇక గ్రానైట్ టైల్స్ మీద ఎట్లా అంటించేసి పెడతారు అంటే, ఈ యొక్క గుడి చరిత్ర ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ యొక్క దాతలు ఎవరు, ఈ దాతలు దేనికోసం ఇక్కడ మనకు సహాయం చేసే వివరాలు ఇక్కడ. సో ఈ విధంగా కట్టించారని దాని గురించి చూసుకోవచ్చు. శ్రీ రంగనాథ స్వామివారి దేవస్థానం కాకానిపాలెం. స్వామివారి పూజ కార్యక్రమాలకు ఆలయం గ్రానైట్, స్టీల్ గేటు మరియు భోజన కార్యక్రమం చూసుకోవచ్చు. చూసుకుని వీడియో పర్చేస్ చూసుకోండి. సో ముఖ మండపం గ్రానైట్ వేసిన దాతలు, ఉత్తర ద్వారం పెయింట్ వేసిన దాతలు ఇట్లా చూసుకోవచ్చు. ఓకే, సో ఇదే అండి ఇట్లా అమ్మవారి యొక్క దేవాలయం మీద స్టీల్ గేట్ వేయించిన దాతలు, సో అమ్మవారి దేవాలయం మీద గర్భాలయం గ్రానైట్ మరియు స్వామివారికి ఇత్తడి వృక్షస్థలము చేతులు చేయించిన దాతలు, అది అమ్మవారి దేవాలయానికి వెలుగుల గ్రానైట్ వేయించిన దాతలు పేర్లు చూసుకోండి. సో అది విషయం. ఇది రంగనాయక స్వామి దేవస్థానం. ఈ దేవస్థానం కట్టించిన దాత కూడా దాత ఎర్రంగుంట్ల పేరయ్య కుమార్ అంట చలపతి గారు. సో ఇట్లా 1995 అంట, 1990 రాశారు, 1990 ఉండొచ్చు. ఓకే, ఇట్లా ప్రతి ఒక్కటి మీరు సాయం చేయొచ్చు. సో విశాలంగా ఉంటుంది గేట్. ఇది గేట్ క్లోజ్ చేశారు బ్యాక్ సైడ్ కాబట్టి. చుట్టుపక్కల చాలా ప్రాంగణం చాలా పెద్దదండి, చక్కగా అద్భుతంగా ఉంది. సో వచ్చి గిరి ప్రదక్షిణ చేసుకొని
గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని మీరు స్వామివారి యొక్క అనుగ్రహం పొందని కోరుతున్నాను. జై శ్రీ రంగనాథ స్వామికి జై. సో మనకు ఆల్రెడీ నేను బొట్టు పెట్టుకున్నాను, నామం పెట్టుకున్నాను. సో ఎందుకంటే మళ్ళీ దండం పెట్టుకుంటాను ఒక్కోసారి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ధ్వజస్తంభాన్ని మొక్కండి, ధ్వజస్తంభాన్ని మొక్కేసి ప్రదక్షిణ చేయండి. సో చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనకు భగవంతుడు అన్నీ కల్పిస్తాడు. సో మనం కోరికలు ఎక్కువ కోరుకున్న అసలు ఆటోమేటిక్గా భగవంతుడు వేసి ఫలితం ఇస్తాడు. కష్టపడి పని చేసుకుంటే చాలు. కష్టపడి మనము పని చేసుకుంటుండాలి. ప్రతిరోజు నిత్యము భగవంతుడు తలుచుకుంటుండాలి, భగవన్నాస్మరణ చేస్తుండాలి. సో కీర్తనలు కానీ, భజనలు కానీ, పాటలు కానీ ఏవి చేసినా భక్తి ఉండాలి. భక్తి చాలా పరమ భక్తి, చాలా చక్కగా ఉండాలి. అటువంటి భక్తి ఉంటేనే సో తులసి చెట్టుకు పూజించండి. తులసి చెట్టుకి 3 సార్లు 4 సార్లు తిరగండి. సో ప్రదక్షిణ తిరిగిన కూడా ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ నేను ప్రదక్షిణ తిరిగిన తర్వాత మనం తిరుగుతాను. సో అట్లా చూడొచ్చు. సో ప్రజెంట్ మూసేసారు కాబట్టి మనం బయట నుంచి దండం పెట్టుకొని. సో వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి ఇది. సో ఈ ఆలయంలో లోపలే ఉంటుంది. మీరు ప్రదక్షిణ చేసేప్పుడు కనిపిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చూడొచ్చు. సో బాలాలయ నిర్మలదాతలు చూడొచ్చు. ఇట్లా ప్రతి ఒక్కరు సహకరిస్తారు. 2011 డిసెంబర్ ఈ యొక్క విగ్రహం చూడండి. హనుమంతుని యొక్క విగ్రహం. సో ఒక రాయి మీద బాగా పెయింటింగ్ బాగా చక్కగా వేశారు. అద్భుతంగా ఉంది. జై శ్రీ ఆంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, జై ఆంజనేయ, జై హనుమాన్, జై హనుమాన్. సో చాలా అద్భుతంగా ఉంది. చూడొచ్చు, మీరు వెనక పక్క కూడా చూడొచ్చు ఒకసారి. సో ప్రదక్షిణ తిరిగి వెనక్కి తిరగడం వస్తుంది. ఎందుకంటే నార్మల్ నేను చూపిస్తున్నాను అంతే. ఓకే. సో ఇక్కడ ఈ ఆలయం కూడా సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి పర్ఫెక్ట్గా. సో ఎవరైనా భక్తులు ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారో తెలుస్తుంటుంది. ఇది చక్కటి బాగా చక్కగా ఉంటుంది. ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు. ఆలయ ధర్మకర్తలు, ఈ యొక్క దేవాలయ ధర్మాదాయ శాఖలు ఉంటారు కదా, ఈ ఆలయ ధర్మకర్త పెద్దలు, సెక్రటరీ కానీ, మీ అధ్యక్షులు, సెక్రటరీ, మిగతా తెలుసుకుంటారు. సో సీసీ కెమెరా ఉంటుంది. సో ఎవరో వచ్చినారో ఏమైనా చేస్తున్నారో, భక్తులు దర్శనం చేసుకుంటున్నారో ఎంతమంది వచ్చారో తెలుస్తుంది. సో మీరు కూడా చక్కగా వచ్చి భక్తులు నిమగ్నమై సో ప్రదక్షిణ చేసుకొని మీరు స్వామివారి కృప కటాక్ష స్వామివారి యొక్క అనుగ్రహం పొందని కోరుతున్నాను. సో ఒకసారి నాకు 4 తిరగట్లేదు, ఎందుకంటే దాహం వేస్తాను. కృపా కటాక్షం పొందండి అంటారు కదా, అట్లా అది విషయం. అట్లా 3 ప్రదక్షిణ చేసి స్వామివారికి దర్శనం చేసుకుని దండం పెట్టి చేసుకుని ఏదైనా వీలైతే మీకు భగవన్నాస్మరణ చేసుకొని రంగనాయక స్వామి ఏదైనా రంగనాయక స్వామి సపరేట్గా నామస్మరణలు ఉంటాయి. ఏదైనా వీలైతే స్మరించండి. లేకపోతే హరే కృష్ణ మంత్రం జపించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. లేకపోతే హరే రామ మంత్రం జపించుకుందరు. హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇట్లా మీరు దండం పెట్టుకోండి. సో తులసి చెట్టుని రోజు పూజించండి. సో తులసమ్మ అమ్మవారు ఎక్కడైతే ఉంటారో అక్కడ కృష్ణుడు ఉంటారు. అది తులసి అంటే అంత ఇష్టం. సో అందుకే మనం నామం కూడా చూడండి. సో పైన ఉన్నది కృష్ణుడికి నామం అయితే ప్రత్యేక, కింద వచ్చేసి తులసిది నామం. ఇది తులసిదళం. పై నామం వచ్చేసి కృష్ణుడికి గుర్తయితే, కింద వచ్చేసి తులసిది. అందుకే సో అది కృష్ణుడి నామం అంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది నామం. సో అట్లా నామం పెట్టుకోండి. సో ప్రతినిత్యం భక్తితో, పట్టుదలతో, దీక్షతో, ఒక ఏకాగ్రతతో మీరు పూజించండి, నమస్కరించండి, అర్చించండి. ఏదైనా ప్రసాదం పెట్టండి, అంటే పత్రం పుష్ప ఫలం అన్నట్టుగా మీరు సమర్పించి మీ శక్తి కొద్దిగా స్వామివారికి సమర్పించి స్వామివారికి అనుగ్రహం దీవెనలు పొందండి. జై శ్రీకృష్ణ పరమాత్మ, జై హరి ఓం. జై తులసి అమ్మవారికి జై. చూడండి ఎవరు లేరు కాబట్టి ప్రజెంట్. సో తలుపు మూసేశారు. సో మనం బయట నుంచి దర్శనం చేసుకోవాలి, అది విషయం. రంగనాథ స్వామికి జై. నమో నమః.